ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో ప్రతి ఒక్కరూ కూడా తమ ధ్యేయాన్ని, తమ కోరికని నెరవేర్చుకోవటానికి కొన్ని రకాలైనటువంటి దీక్షలను పూనుతూ ఉంటారు. దీక్ష అనే పదంలో ఒక శ్రద్ధ కనపడుతుంది, ఒక డెడికేషన్ కనపడుతుంది, ఒక ఆత్మ సమర్పణ కనపడుతుంది. ముఖ్యంగా ఈ దైనందిక జీవితంలో భౌతికమైన విషయమే కావచ్చు, అవి కూడా ఈ దీక్షతో ముడిపడి ఉంటాయి. అప్పుడప్పుడు మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం, ఆమరణ నిరాహార దీక్ష అంటే దేహము రాలిపోయేంత వరకు నేను ఆహారము తీసుకోకుండా దీక్షతో నిలిచి ఉంటాను, నా కోరిక నెరవేర్చుకోవటానికి. ఇక్కడ విశేషం ఏంటంటే, నిజంగా కొన్ని సందర్భాల్లో తాను దేహం చాలిస్తాడు, మరణిస్తాడు. వీటన్నిటినీ చూస్తున్నటువంటి పెద్దలు వారి కోరిక నెరవేరుస్తారు. అవునా కదా? అయినప్పటికీ మరణించిన వారికి తెలియదు కోరిక తీరినట్టు, మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇక్కడ ముఖ్యంగా నీవు గ్రహించవలసింది, దీక్ష అనేది దేహాత్మ బుద్ధితో ఆచరించేటటువంటి ఒక ప్రక్రియ. ముఖ్యంగా అర్థం చేసుకోవలసింది, తాను ఉంటూ సాధించాలనుకోవటం అనేది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. అది మనం ఈ దైనందిక జీవితంలో ఎందరో భక్తి పారవశ్యంలో భవానీ దీక్ష అని, శబరిమల దీక్ష అని, శక్తి ఉపాసనని, ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి దీక్షలను స్వీకరిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టు దీక్షా వస్త్రాలు కూడా తీసుకుంటారు. దీక్షా వస్త్రములు అనేసరికి ఆ పని అవుతున్నంత వరకు, ఆ క్రతువు సాగుతున్నంత వరకు వారు డిసిప్లిన్గా ఉంటారు, ఆ వస్త్రాలు ధరిస్తారు. సరే, ఈ దీక్ష అనే పదంలో మనిషికి ఒక రకమైనటువంటి శ్రమతో కూడిన డెడికేషన్ ఉంటుంది. ఇది నేను చెయ్యకూడదు, తాగకూడదు, చూడకూడదు, స్పృశించకూడదు, కాలికి చెప్పులు లేకపోయినా నడుస్తాను. ఇప్పుడు పవిత్రతగా భావిస్తున్నారు. ఒక కొండ ఎక్కాల్సి ఉంటుంది, చెప్పులు అక్కడ పారేసి చెప్పులు లేకుండా కాళ్ళతో పైకి నడుస్తారు. అది దీక్ష. ఒకరు చెయ్యి పైకెత్తుకునే ఉంచుతాడు, అది దీక్ష. చూసేవారికి అది బాధగా కనిపిస్తుంది, కానీ తను అనుకున్నది సాధించాలని, ఇప్పుడు లేనిది కొత్తగా రావాలని, దాన్ని అనుభవించాలని చేసేటటువంటి ప్రక్రియ ఈ దీక్ష. అంతేకాదు, మన దైనందిక జీవితంలో ఎవరితోనూ మాట్లాడకూడదు అన్నప్పుడు
మౌన దీక్ష చేస్తున్నాడుగా, మాట్లాడటం లేదు కదా, మరి అది వాక్ దీక్షే కదా. అయితే ఇక్కడ మాట్లాడకపోయినా మనస్సులో ఆందోళన ఉండి తీరుతుంది. మాట్లాడాడు కానీ చాలామంది కాగితం మీద వాళ్ళ అభిప్రాయాలు రాచి ఈ విధంగా ఆచరించండి అని చెబుతూ ఉంటారు. అది ఒక రకమైనటువంటి దీక్ష అని వారు భావిస్తారు. నోటితో మాట్లాడరు కానీ మనస్సుతో కాగితం మీద ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ అది చెయ్యి, ఇది మాను, ఇది కావాలి, అది వద్దు, ఈ విధంగా చెయ్యి, ఆ విధంగా చెయ్యి అంటూ కొందరు దీక్షలు కూడా స్వీకరిస్తారు. అంతేకాదు, దీక్షా సమయంలో ఇది తాగకూడదు, ఇది చెయ్యకూడదు, ఇది స్పృశించకూడదు అంటూ కొన్ని నియమాలు తమకు తాముగా ఏర్పరచుకుని ఆ దీక్షా కాలమందు వారం కావచ్చు, 15 రోజులు కావచ్చు, పక్షము కావచ్చు, నెల కావచ్చు, త్రైపక్షము కావచ్చు, లేదా 2 నెలలు కావచ్చు, ఏది ఏమైనా ఆ దీక్షా కాలమందు చాలా డిసిప్లిన్గా నిలిచి ఉంటారు ఈ మనస్సుని నియంత్రించటానికి. అందులో ఏ ఇబ్బంది లేదు. కాకపోతే దీక్షా సమయము ముగిసిన తరువాత ద్విగుణీకృతమైనటువంటి యొక్క కోరికలతో అంతవరకు పాము పుట్టలో ఉన్నది, కోరికల పాము పుట్టలో ఉన్నది. ఒక్కసారి పుట్ట తీసినప్పుడు అది బుసకొట్టడం మొదలు పెడుతుంది. తిరిగి యథాస్థానం ప్రవేశయామి, మనస్సు మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది. ఈ సందర్భంలో చిన్న ఉదాహరణ, కుక్కతోక వంకరని మీ అందరికీ తెలుసు. వాడు కొన్ని వెదురు బద్దలు పెట్టి ఆ తోకని స్ట్రైట్గా చేద్దామని కట్టి ఉంచాడు. కొంతకాలం తర్వాత ఆ బద్దలు ఊడదీశాడు, తోక చివర పట్టుకున్నాడు, అది స్ట్రైట్గా ఉంటుంది కదా అని. తీరా వదిలిపెట్టేసరికి మరి దాని పూర్వరూపం వచ్చిందా? అట్లా ఉంటాయి భౌతికంగా చేసేటటువంటి దీక్షలు. ఇవన్నీ కూడా చెప్పుకోవటానికి బాగానే అనిపిస్తుంది, కానీ దానివల్ల ఫలితం శూన్యమని వారే గ్రహిస్తారు. డిసిప్లిన్ అవసరమే. ఈ సందర్భంలో మహర్షుల వారు కూడా మనస్సుని మచ్చిక చేసుకో అంటారు. ఏ విధంగా అయితే ఒక శునకాన్ని తాడు పెట్టి కట్టి అటు తిప్పి ఇటు తిప్పి అది ఎటు పోకుండా నీవు చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉంటావు, కొంతకాలం తరువాత నువ్వు ఏదీ కట్టకపోయినా, నీ చేతిలో తాడు గొలుసు లేకపోయినా ఆ శునకం నీ వెంబడే ఉంటుంది, నువ్వు ఎటుపోతే అటే వస్తుంది. అవునా కదా? అదేవిధంగా ఈ చంచలమైనటువంటి పాదరసం లాంటి మనస్సుని నియంత్రించటానికి దీక్ష అనేటటువంటి ఒక మార్గము ఎంతో దోహదం చేస్తుంది, అందులో సందేహం లేదు. కాకపోతే నిలకడ చెందదు కాబట్టి ప్రతి సంవత్సరము ప్రతి నెల చాతుర్మాస దీక్ష అని, సంవత్సరానికి ఒకసారి దీక్ష అని మహాపురుషులందరూ చేస్తూ ఉంటారు ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో కూడా.
కాబట్టి దీక్ష అంటే మనస్సుకి, చంచలమైన మనస్సుకి స్థిరత్వాన్ని, అన్యచింతన తలెత్తకుండా నిలిచి ఉండటానికి చేసేటటువంటి ఒక ప్రక్రియ దీక్ష. తత్వగురువు తన ఆధ్యాత్మిక శక్తిని కావలసినంత మేరకు శిష్యునికి అందించగలడని స్వామి వివేకానందుల వారు చెప్పటం జరిగింది. దానికి రమణ మహర్షుల వారు స్పందిస్తూ, అదేమన్నా వస్తువు అందించటానికి సక్రమింపచేయడం అంటే శిష్య భావాన్ని తీసివేయటం. గురువట్లు చేస్తాడు. వ్యక్తి ఒకప్పుడు ఉన్న రీతిగా ఉండి ఆపై పూర్తిగా రూపాంతరం చెందుతాడని కాదు కదా. ఇంతకీ ఇది ఏ విధంగా జరుగుతుంది? దానికి మహర్షుల వారు అనుగ్రహం చేత మాత్రమే జరుగుతుంది. ఆ అనుగ్రహం గురు ప్రసాదము కాదా? అయితే ఇక్కడ దైవము, గురువు, అనుగ్రహము ఇవన్నీ కూడా సమానార్థాలే సుమా. అది సర్వత్రా వ్యాపించి ఉండేది. ఇప్పుడు కూడా ఆత్మలోన లేదా? దానికి నీ దీక్షలతో పని ఏమిటి? అది దృష్టి సారణం వల్ల గురువు ఇవ్వాలా నీకు? ఒకవేళ గురువు అట్లాగే అనుకుంటే అతడు గురువు అనిపించుకోడు కదా. అది తగదు. ఇంకా వివరంగా చెబుతూ రమణ మహర్షుల వారు మన శాస్త్రాలు పలు రకాల దీక్షలను పేర్కొన్నాయి కదా. హస్తదీక్ష అని, స్పర్శ దీక్ష అని, చక్షు దీక్ష అని, మనోదీక్ష అని ఎన్నో ఇంకా ఉండవచ్చు. ఇత్యాది దీక్షలు గురువేవో క్రతువులు ఆచరించి అగ్ని, జలం, జపం, మంత్రం మొదలైనవి జరిపి ఆ వింతైన కర్మలను దీక్షలంటారని ఆ గ్రంథాలే తెలుపుతున్నాయి. ఇంతకీ గురువు అలాంటివి చేస్తే కానీ శిష్యుడు పరిణితుడు కాడా మరి అవుతాడనేదే వారి యొక్క ఊహ. గురువుని ఒక వ్యక్తి అనుకుంటే నీవు వెతికితే ఎక్కడా కనపడడు కదా. గురువు అట్టివాడు, దక్షిణామూర్తి అటువంటి వాడే కదా. మరి ఆయన చేసింది ఏమిటి? మౌనంగా కూర్చున్నాడు. శిష్యులు అతని ఎదుటనే ఉన్నారు. అతడు మౌనం వీడలేదు. శిష్యుల సంశయాలన్నీ విచ్ఛిన్నాలై పటాపంచలై అదృశ్యమైపోయినాయి కదా. అట్టివారు తమ తమ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కోల్పోయారన్నమాటే కదా. అదే కదా జ్ఞానం. అంతేకాని శబ్దజాలంతో చేసే గారడీ కాదు కదా. ఈ విషయాన్ని గ్రహించడం ఎంతైనా అవసరం. అన్ని పనులకి అత్యంత సమర్థవంతమైనది మౌనము. అది సామాన్యులకి మనస్సుకి వంట పెట్టదు. ఊరికే కూర్చుంటే పనులు ఎట్లా అవుతాయి? పనులు చేస్తే కదా అయ్యేది అంటూ కర్తృత్వంతో నేను చేస్తున్నానని విర్రవీగుతూ ఉంటారే,
వారు గ్రహించవలసింది ఎంతో ఉంది సుమా. కనుక అన్ని పనులకి అత్యంత సమర్థమైనది మౌనమని గ్రహించండి. శాస్త్రాలు ఎంత విపులంగా సునిశ్చిత అర్థాలతోటి చెప్పినప్పటికీ ఫలప్రదములు కాకపోవచ్చు. కానీ గురువు శాంత స్వరూపుడు, అంతటా శాంతి వెల్లివిరుస్తూ ఉంటుంది సుమా. ముఖ్యంగా శాస్త్ర అర్థాలన్నీ కూడా సరితూగనంతగా విస్తృతంగా సుదృఢంగా ఆయన మౌనము చేతనే తెలియబడుతుంది. శాస్త్రముల యొక్క అర్థాన్ని నీవు గ్రహించాలి అంటే మరి ఒక్క మౌనము చేతనే కదా. ఇక్కడ మేము ఇంతకాలం ఉన్నాము, ఎన్నెన్నో విన్నాము, ఎంతగానో సాధన చేశాము, కానీ లేశమైన శాంతి లభింపలేదన్న ఆర్తభావం మిగిలే ఉంటుంది. అన్ని ప్రశ్నలకు కారణం లోపల జరిగే మార్పు పైకి కానరాదు సుమా. నిజానికి ఉన్నది గురువు, గురువు ఉన్నది నీలోనే. ప్రభు అన్ని జన్మలలో నాతోనే వస్తూ ఎన్నడూ చేయి వీడకుండా చివరకు నన్ను ఉద్ధరించువాడా అన్నాడు తాయి మానవార్. ఆత్మ అనుభవం యొక్క మహిమ అటువంటిదని తెలియజేశారు. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా కృష్ణ భగవానులు వారు వర్ణించారు కదా. మనమిద్దరం ఇట్లా ఉండటం ఇప్పుడే కాదు సుమా, ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాగే ఉన్నాము. అడుగుతున్నాడు అయినప్పటికీ గురువు నాకెప్పుడు స్థూల రూపం అంటూ లేదా అని. నీ ఉద్దేశ్యం స్థూల రూపం అంటే నిన్ను నీ దేహం అనుకున్నావు కనుక ఈ ప్రశ్న నీకు వచ్చింది. నీవు దేహమా కనుక్కో. పరంభావం అజానంత అంటున్నది భగవద్గీత. మనుషాకృతిలో ఉన్నటువంటి నన్ను నా పరతత్వము ఎరుగనేరక మానవుగనిగానే సామాన్యుడుగానే నన్ను భావించుతారు మూఢులు, అజ్ఞానమోహితులు అంటారు కృష్ణ భగవానులు. నిజానికి అవిద్యను నివారించు కొరకే గురువు వచ్చేది. అది కూడా మౌనంగానే నీ సమస్యలు తీరిపోతాయి. తాయి మానవులు అన్నట్లు అడవి జింకను పట్టుకొనటానికి మచ్చిక జింకను చూపి వచించినట్లే ఇక్కడ అజ్ఞానవిష్టమైనటువంటి దేహాత్మ బుద్ధిని తుడిచివేయటానికి మానవ రూపంతో గురువు సాక్షాత్కరిస్తాడు. ఈ మాయలో గురువు దేహము కాదు, శిష్యుడు దేహము కాదు. ఇదే విషయాన్ని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. అర్జున, నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు అని ఎంత చెప్పినా దేహాత్మ బుద్ధితో తాను వ్యక్తినని తాను కర్తనని భావించాడే తప్ప అర్జునుడు మరొకటి కాదు కదా. మరొక సందర్భంలో రమణ మహర్షుల వారిని దర్శించటానికి వచ్చినటువంటి
కొందరు దేశ విదేశీయుల్లో ఒకరు అడుగుతున్నారు, భగవాన్ మీరు ఎవరికైనా దీక్ష ఇస్తారా? దానికి మహర్షులు వారు బదులు పలుకుతూ, దీక్షలన్నిటిలోనూ అత్యుత్తమము, శక్తివంతము అయినది మౌన దీక్ష. ఇది అర్థం చేసుకోవటం చాలా కష్టం. దాన్ని శ్రీ దక్షిణామూర్తుల వారు అవలంబించారు కదా. ఇకపోతే స్పర్శ, దృష్టి ఇత్యాది దీక్షలు తక్కువ తరమని గ్రహించండి. ముఖ్యంగా ఈ మౌన దీక్ష ఉన్నదే అందరి హృదయాలను మార్చివేస్తుంది సుమా. ఇందులో గురువు లేడు, శిష్యుడు లేడు. అజ్ఞాని అయినటువంటి దేహాత్మ బుద్ధి కనుక మరొక దేహాన్ని గురువుగా భావిస్తాడు. అది సరే, కానీ గురువు తన దేహమే ఆత్మ అనుకుంటున్నాడా? కాదు కదా. అతడు దేహాన్ని అధిగమించిన వాడు. వారికి ఎట్టి భేదము లేదు సుమా. అజ్ఞాని గురు శిష్య దృక్పథాన్ని తెలుసుకోలేడు. ఈ విషయాన్ని బాగా గ్రహించండి. రమణ మహర్షుల వారు అరుణగిరి గురించి మాట్లాడుతూ, ఈ అరుణగిరి చుట్టూ 3 యోజనాల మేరలో ఎవరెవరైతే నివసించేవారు ఉంటారో వారు అడిగినా అడక్కపోయినా ముక్తి లభిస్తుందన్నారు. జ్ఞానం వల్లనే కైవల్యం అనేది అందరూ ఆమోదించేదే కదా. వేదాంత విజ్ఞానం చాలా దుస్సాధ్యం అంటుంది పురాణం. కాబట్టి ముక్తి దుర్లభం. అయినప్పటికీ గిరి చుట్టూ ఉన్న మాత్రాన్నే అంత సులభంగా ముక్తి అట్లా సాధ్యమవుతుంది అంటూ ఎదురు ప్రశ్న వేశారు రమణ మహర్షుల వారిని. దానికి వారు బదులు పలుకుతూ, ఇది నా ఆజ్ఞ అన్నాడు శివుడు. ఇక్కడ నివసించే వారికి దీక్షాతుల అవసరం లేదు. అది లేకనే ముక్తి దొరుకుతుంది. ఇది శివుడు ఆజ్ఞ అంటూ చెప్పుకొచ్చారు. మీ అందరికీ తెలిసిన విషయమే. చిదంబర దర్శనం, తిరువావూరులో జన్మము, కాశీలో మరణము, అరుణాచల స్మరణము నిశ్చయంగా ముక్తిదాయకాలు అన్నారు. జననాథ్ కమలాలయే, కమలాలయంలో పుట్టుక. కమలాలయం అంటే హృదయం. అలాగే అది అప్రసదశ చైతన్య స్థానం సుమ. కాశీ అంటే ఆత్మప్రకాశం. అరుణాచల స్మరణతో మరి అటువంటి శ్లోకం పూర్తవుతుంది. దాన్ని ఆ విధంగానే అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇదంతా కూడా దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. చిదంబరం చూచి తిరువాయూరులో పుట్టి కాశీలో మరణించి అరుణాచలాన్ని స్మరించి ముక్తి పొందగలరని ఒకరి దృష్టి కదా. ఈ మాట విన్న తరువాత మహర్షుల వారి దగ్గర ఒకరు స్పందించారు. నేను అరుణాచలాన్ని ఎన్ని మారులో స్మరించాను.
కానీ ముక్తి రాలేదే నాకు అంటూ వేడుకొన్నాడు. దానికి మహర్షుల వారు దృష్టి మారాలి అంతే. ఆ దృష్టి మార్పు అర్జునుడికి ఎంత చేసిందో చూడు. అతడు విశ్వాత్మనే దర్శింపగలిగాడు కదా. శ్రీకృష్ణుడు అన్నాడు, దేవతలు యతులు నా చతురూపాన్ని చూడటానికి తప్పిస్తారు. వారి కోరికలు నేను తీర్చలేదు, కానీ నాయా ఆకృతిని చూడజాలని దివ్య దృష్టిని నీకు ఇస్తున్నాను, చూడు అన్నాడా లేదా అర్జునుడితో? కానీ ఇక్కడ నిజంగా స్వరూపం చూపాడా? లేదు కదా. అర్జునునకు ఏమేమి కావాలో వానిలెల్లా చూడమన్నాడు. అతని యథార్థ పూర్ణ స్వరూపమైతే దానికి మార్పు ఉండరాదు. అదెంత అమోఘమో తెలిసి ఉండాలి కదా. దాన్ని చూపక అర్జునుని కోరిక మేరకే చూడని ఆదేశించాడు. కాబట్టి ఆ విశ్వరూపం ఉన్నది ఎక్కడ? అర్జునుడిలోనే కదా ఉండాలి. అంతేకాదు, ఆ విశ్వాకృతిలో అర్జునుడు చూచినది దేవతలు యతులు పరమాత్మను స్తుతిస్తున్నారు. శ్రీకృష్ణుడు ఉన్నట్లు దేవతలకు యతులకు కూడా చూపనటువంటి ఆ రూపంలో అర్జునుడు చూడటం మొదలుపెట్టాడు కదా. ఇంతకీ ఆ దేవతలు యతులు ఎవరు? వారిని అర్జునుడు ఊహించి ఉంటాడు. అర్జునుడి దృష్టియే వానికి ఉనికి కారణం కదా. మరి అయితే విశిష్ట దృష్టికి దైవానుగ్రహం కావాలి. అవును, అది భక్తులకు లభిస్తుంది సుమా అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు గారు. మరొక సందర్భంలో మహర్షులు వారు దీక్షా విషయాన్ని ప్రస్తావిస్తూ, అసలు ఈ దీక్ష ఏమి? కొంతసేపు ఆగి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టారు. నాయన, ఈ దీక్ష పలు విధాలుగా ఉంటుంది. గతంలో చెప్పుకున్నట్టు వాక్, దృక్, స్పర్శాదులు. దానికి వెంటనే పృచ్ఛకుడు మహర్షుల్ని చూసి, మీరు చెప్పేది మౌన దీక్ష అవునా? అవును, దీక్షలు అన్నిట్లోనూ అది అతి ఉత్తమమైనది. అది విచార మార్గానికి మాత్రమే పరిమితమా అని అడిగినప్పుడు, అన్ని మార్గాలు విచార మార్గంలో ఇమిడి ఉన్నవే కదా. కానీ ఆ దీక్షలను వేరువేరుగా తీసుకుంటే వాటికి అది వర్తిస్తుందా? వర్తించదు కదా. అంటే అవును, వర్తించదు. మరి అయితే ఇన్ని దీక్షలు ఉన్నాయి కదా, ఆత్మలబ్ధికై సహాయం కావాలనుకునే వారికి ఈ దీక్షలు సహాయకారులు అవుతాయా కాదా? సహాయకారులే అవుతాయి. మరి ఈ దీక్షలు తీసుకునేవారు వేరు వేరు వ్రతాలను అవలంబించాలా వద్దా? అవును, మరి చేయాల్సి ఉంటుంది అవన్నీ కూడా. మరొక సందర్భంలో మహర్షులు వారిని ఒక ప్రశ్న అడిగారు. భగవాన్, ఈ అనుగ్రహం అన్నదే ఎలా పనిచేస్తుంది? గురుని మనస్సు శిష్యుని మనస్సును ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఇంకేదన్నా విధానం ఉన్నదా అని అడిగినప్పుడు మహర్షుల వారు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. అనుగ్రహాల్లోకెల్లా మౌనానుగ్రహం అన్నదే అది చాలా ఉత్తమమైనది. అంతేకాదు,
అదే అత్యుత్తమైనటువంటి ఉపదేశం కూడా. మౌనము అతి గట్టిగా చేసే ప్రార్థన అని స్వామి వివేకానందులు కూడా అన్నారు కదా, అంటూ సూచించారు. నిజమే, అది సాధకుని విషయంలో వర్తిస్తుంది. గురువుని మౌనము అతి గట్టిగా చేసే ఉపదేశమని గ్రహించు. అది ఉత్తమమైనటువంటి అనుగ్రహం కూడా. మౌనమే స్పర్శాది, చక్షురాది ఇతర దీక్షల కన్నా మౌనము నుండి వచ్చినవే కదా. కాబట్టి అవి ఒక రకంగా తీసుకుంటే అప్రధానాలు. మౌనమే ప్రధానమైనటువంటి రూపము. గురువు మౌనంగా ఉంటే శిష్యుని మనస్సు తనంతట తానే నిర్మలమవుతుంది. మానవుడు ప్రాపంచిక బాధలు వచ్చినప్పుడు గురువుని కానీ దైవాన్ని కానీ ప్రార్థించటం యుక్తమవునా కాదా అన్నప్పుడు నిస్సందేహంగా అది పనికి వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. మీ అందరికీ కూడా గతంలో ప్రస్తావించిన విషయాన్ని మళ్ళీ చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఒకసారి సోమర్సెట్ మామ్ ఓడలో ప్రయాణిస్తూ మహర్షుల వారిని దర్శించడానికి వచ్చారు. ఎన్నో ప్రశ్నలు రాసుకుని వచ్చారు. మహర్షుల వారు కూర్చున్నటువంటి ఆ హాలులో తాను కూర్చున్నాడు. కూర్చున్న తడవుగానే క్షణకాలంలో తాను మూర్ఛనుందాడు. దాదాపు గంటన్నర తరువాత మెళుకు వచ్చి వెళ్ళిపోదాం పదా అని తనతో సహాయకుడిని అన్నాడు. మీరు ఎన్నో ప్రశ్నలు రాసుకొచ్చారు కదా, ఏ ఒక్కటి మహర్షిని అడగరా? కాదు, అన్ని ప్రశ్నలకి సమాధానం నాకు దొరికింది అన్నారు. వాడు బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు మహర్షుల వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు. దేర్ ఇస్ ఎ హార్ట్ టు హార్ట్ టాక్ హ్యాస్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్ ఇన్ హిమ్ అన్నాడు. అంటే జ్ఞానవృత్తి చేత ఆ మౌనంలో ఆత్మ తనకు తానుగా ప్రకాశించింది. హార్ట్ టు హార్ట్ అంటే తనకు తానుగా. అది ఒక్క అనుగ్రహం చేతనే జరిగిందన్న విషయం ప్రస్తావిస్తూ వారిని వెళ్ళమనండి, వచ్చిన పని అయింది కదా అంటూ సూచించారు. ఇక్కడ మనం గ్రహించవలసింది, మౌనాన్ని ద్వైత దృష్టితో చూచినప్పుడు మాట్లాడకపోవటమో, పనులు మానుకోవటమో, ఊరికే రాయిలా కూర్చోవటమో అన్న భావన కనపడుతుంది. మరి అది దీక్ష అంటే ఏదో కర్మలు ఆచరించేదని అనుకుంటారు. అది కాదు. దీక్ష అనే పదంలో మనస్సులో సంకల్పాలు తల ఎత్తకుండా నిలిచి ఉన్నటువంటి స్థితిని అలవాటు చేసుకోమన్నారు. ఇప్పుడు నీకు మాట్లాడటము, కర్మలు ఆచరించటము, తిరగటము, తినటము, నిద్రించటము అలవాటైంది. అలవాటైతే ఏమనుకుంటున్నావు? సత్యం అనుకుంటున్నావు. ఊరక ఉండటం అలవాటు చేసుకో. తలపులు లేని మనస్సుని నీవు తయారు చేసుకో. మరి దానికి మౌనం కావాలిగా, మౌన దీక్ష కావాలిగా. మనస్సులో సంకల్పాలు తల ఎత్తకుండా నిశ్చలుడివై నిలిచి ఉండుటే ద్వైతంలో తీసుకున్న అది మౌన దీక్ష అవుతుంది.
అది బయట నుంచి రాదు, నీలోనే ఉన్నది, నీవే అదే ఉన్నావు. ఆత్మకి మారు పేరు మౌనము. అక్కడ ద్వైతానికి తావు లేదు, దానంతటది ప్రకాశిస్తూనే ఉంటుంది, ఏదీ కొత్తగా రాదు. ఒకవేళ కొత్తగా వచ్చేదైతే పోతుందిగా. అందుకనే మహర్షుల వారు భౌతికమైన అన్ని దీక్షల కంటే ఊరక ఉండుటే శ్రేయస్కరము. మౌన దీక్ష అనేది నీ సహజత్వాన్ని ప్రకాశింపచేస్తుంది. నీవు ఇక్కడ అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తున్నావు. ఏమిటా అడ్డు? నీ ఆలోచనే నీకు అడ్డు. ఆలోచనారహిత స్థితిలో నీవు నిలిచి ఉండటానికి చేసే ప్రయత్నమే దీక్ష అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షుల వారు. వన్స్ Maharshi explained the Mahavakyas and their interpretation. Finally, the passage from the Yoga Vasishta was read out before Sri Bhagavan, indicating initiation by look and initiation by touch. Bhagavan observed, Dakshinamurti observed silence when the disciples approached him. That is the highest form of initiation. It includes the other forms. There must be subject and object relationship established in the other dikshas. First the subject must emanate and then the object. Unless these two are there, how is the one to look at the other or touch him? So, Mauna Diksha is the most perfect. It comprises looking, touching, teaching and everything. It will purify the individual in every way and establish him in the reality of Aham Spurana without any iota of doubt అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు. ముఖ్యంగా ఎవరికి వారు తమ సహజత్వము ప్రకాశిస్తున్నప్పటికీ ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము బయటికి దూకుతూ ఉంటుంది, ఇంద్రియాల వెంట పరిగెడుతూ ఉంటుంది. మరి వాటిని నియంత్రించాలి అంటే ఒక డిసిప్లిన్ కావాలి, దీక్ష అవసరం. దీక్ష ఈజ్ నథింగ్ బట్ డిసిప్లిన్ ద మైండ్, ద ఇంద్రియాస్ అని అర్థం చేసుకోండి. అసలు మనస్సుకి పని కల్పించకుండా మేక్ ది మైండ్ ఫ్రీ ఫ్రమ్ థాట్స్, ఆ దీక్షని అవలంబించండి. థాట్ ఫ్రీ మైండ్ని డెవలప్ చేయండి. అప్పుడు మీకు వద్దన్న నేను ఉన్నాను అన్న అహం స్ఫురణ మీ స్వరూపంగా అనుగ్రహము చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది. ఇది సత్యము. ద్వైత దృష్టితో చూసినప్పుడు ఇది అర్థం కాదు. కారణం, కొత్తగా ఏదో పొందాలి అంటే
సాధన చెయ్యాలి, కర్మలు చెయ్యాలి, క్రతువులు చెయ్యాలి, ఎన్నో నానా యాతనలు పడాలని అనుకునేవారు ఈ మాయలో కోకొల్లలుగా ఉంటారు. అటువంటిది ఏదీ లేదు. ఊరక ఉండు అన్నప్పుడు మహర్షి మాటలు రుచించవు. ఊరక ఉండుటే నీవు అవలంబించవలసిన దీక్ష అన్నారు. సంకల్పములు తల ఎత్తకుండా నిలిచి ఉండటం అలవాటు చేసుకో అన్నారు. ఎప్పుడూ ఉన్నదానికి నీ ప్రయత్నం ఏమిటి? అన్ని ప్రయత్నాలు మానుకోవటమే దీక్ష అన్నారు. నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఆదిశంకరుల మాటను గుర్తు చేస్తూ నిశ్చలంగా ఉండుటే దీక్ష. తలపులు లేని స్థితిని ఏర్పరచుకోవటమే దీక్ష. అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్నది, అది బయట నుంచి రాదు. మౌనాన్ని దీక్షగా స్వీకరించినప్పుడు నీకు వద్దన్నా ఆత్మే ప్రకాశిస్తూ ఉంటుంది. గతంలో చెప్పుకున్నట్టు ఆత్మజీవుణ్ణి గుర్తించదు. జీవభావనతో ఆత్మని నీవు గుర్తించే ప్రసక్తే లేదు. ఈ రెండూ కూడా భిన్నమైనవి. ఈ సర్వ సృష్టికి ఆధారము జ్ఞానమే, ఆత్మే. కానీ ఆత్మలో ఏదీ లేదే. జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు లేవే. కనుక మహర్షి ఏమంటున్నారో తెలుసా? అంతా మౌనమే అన్నారు. మౌన దీక్షను అవలంబించమని చెబుతూ ఆత్మకి మారు పేరు మౌనము, ఉన్నాన్న ఎరుక మౌనము. అందరితో ఆగలే. ఇట్ ఈస్ అన్ ఎలక్వెంట్ స్పీచ్ అన్నారు. అదేమిటండి? ఒకవైపు మౌనం అని చెబుతూ స్పీచ్ అంటారు అంటే దానికి వివరణ ఇస్తూ జ్ఞానవృత్తి చేత ఆత్మ అహమహం అంటూ తనకు తానుగా అనంతంగా అది స్ఫురణమయంగా ప్రకాశిస్తుంది కదా. మరి దాన్ని ఏమంటారు? మరి ఆత్మకు కూడా వృత్తి ఉన్నది కదా. మరి తనకు తానుగా తెలుసుకునే సామర్థ్యం ఉంది. సృష్టిలో మరి దేనికి లేదు. కాబట్టి ఆ స్థితి అనేది ఒక్క మౌనముతోనే సాధ్యం. మౌన దీక్ష అంటే ఆత్మదీక్ష. అహంస్ఫురణ అంటే మౌనమే. మరి ద్వైతంలో చెప్పుకునే మౌనం లాంటిది కాదది. అన్యత్వము తల ఎత్తని స్థితే మౌనము. ఏకత్వానికి మారు పేరే మౌనము. ది సైలెన్స్ ఈజ్ ఏ మైటీ ప్రేయర్ అన్నాడు రమణ మహర్షుల వారు. కాబట్టి నాయన, మౌనానికి మించిన సాధన లేదు. అది సాధన అనుకుంటే చివరికి ఆ మౌనంలో ఈ వ్యక్తిత్వము పూర్తిగా అదృశ్యమైపోతుంది నాయన. అహంస్మరణ ఎదుట ఈ వ్యక్తిత్వము కానీ, జీవుడు కానీ, జగత్తు కానీ, జనన మరణాలు కానీ, సృష్టి కానీ, అవస్థాత్రయములు కానీ ఏ ఒక్కటి నిలవచాలవు. అన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ విషయాన్ని గమనించమంటారు మహర్షులు వారు. మరి అయితే జగత్తు ఉండి నష్టమవుతుందా లేదా అని అడిగినప్పుడు
అసలు జగత్తే పుట్టలేదు, జీవుడే ఒక ఊహా వస్తువు, ఉన్నది ఎరుక మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. కనుక నాయన మౌన దీక్షే శరణ్యము.